ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఆగస్టు 2, 3 తేదీల్లో జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నిర్వహణపై ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖలకు చెందిన అధికారులతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ, జీహెచ్ఎంసీ, విద్యుత్, అగ్నిమాపక, జలమండలి శాఖల అధికారులు పాల్గొన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రజలందరి సహకారంతో బోనాల ఉత్సవాలను విజయవంతం చేయాలని, రాజకీయాలకు అతీతంగా అమ్మవారి బోనాలను నిర్వహించుకోవాలన్నారు మంత్రి కొండా సురేఖ. గత ఏడాది ప్రభుత్వం తరపున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఘనంగా బోనాలు నిర్వహించామని, బోనాల ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బోనాలతో వచ్చే మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రభుత్వ పరంగా అన్ని శాఖల అధికారులను సమాయత్తం చేసి బోనాలతో వచ్చే మహిళలకు ప్రత్యేక క్యూ లైన్లతో పాటు వయోవృద్ధులకు ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయనున్నామని, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ముఖ్య అతిథులందరికీ, హోమ్ డిపార్ట్మెంట్లందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మనం వాళ్ళు చాలా కడుగు స్థితిలో ఉన్నారమ్మా. వాళ్ళని ఒక కంట కనిపెట్టలేదు తల్లి. నువ్వు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేయండి. తప్పకుండా వాళ్ళ ఏదో లిస్ట్ తీసుకోమంటాను. మీ సేవా సమితి నుంచి కూడా కొంత ఇవ్వండి. మేము ఇస్తాం తల్లి, మేము కూడా ఇస్తాం. కానీ లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు, పరిశీలించి అది ఎంతవరకు ఈసారి లాస్ట్ ఇయర్ కూడా ఇస్తాం. లేదన్నా మేము తెప్పించుకొని ఎంతవరకు వీలవుతుందో చూస్తాం. మేము సడన్ గా మాట ఇచ్చి మళ్ళీ ఇవ్వకపోతే మాట తప్పిన వాళ్ళ మొత్తం కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. ఆ లిస్ట్ తెప్పించుకొని మనం దాన్ని ఏం చేయగలుగుతామో, ఎంతవరకు ఎన్హాన్స్ చేయగలుగుతామో చేయండి. ఓకే, చాలా సంతోషం అమ్మా. ఇంకోటి, డోనర్స్ ఎవరైతే వస్తారు ఇక్కడికి, పొద్దున పూట డోనర్స్ వస్తారు, అమ్మవారికి ఆరాధిస్తారు, అది చేస్తారు. నెల నుంచి రోడ్డు తోవేసి పెట్టున్నది. లాస్ట్ మినిట్లో తొందరపాటుతోటి క్వాలిటీ వర్క్ జరగకుండా పోతుంది. మున్సిపల్ అధికారులు దయచేసి వీటన్నిటిని ముందుగా ఐడెంటిఫై చేసి మెయింటెనెన్స్, రిపేర్స్ ఏది ఉన్నా కూడా ఈ సమ్మర్ అయిపోయేలోపు చేస్తే క్వాలిటీ మెయింటైన్ చేస్తాము, ఊరికే డబ్బు వేస్ట్ కాకుండా ఉంటుందనేటువంటిది నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. బికాజ్ ఇట్స్ రెగ్యులర్ అఫేర్. డిపార్ట్మెంట్స్కి మరి కార్యక్రమంలో చైర్మన్ గారు, మరి అదేవిధంగా మెంబర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. స్థానిక ఇన్ఛార్జ్ గారికి, మరి పెద్దలు, బీజేపీ నాయకులు, మరి శశిధర్ రెడ్డి గారికి, మరియు ఇతర ప్రముఖులకు, వేదిక ముందు కూర్చున్నటువంటి మరి వివిధ డిపార్ట్మెంట్లో మరి కింది స్థాయి అధికారులు కానీ, భక్తులు కానీ, ప్రజలు కానీ, పత్రికా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. తెలంగాణ ప్రాంతంలో మన సికింద్రాబాద్లో వెలిసి ఉన్న శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ జాతర, మరి బోనాల జాతర మాసం 1 మొదటి ఆదివారం అనగా 19/7/2026 రోజున అమ్మవారి గంటలు ఎదుర్కొలతో ప్రారంభమై 3వ ఆదివారం 2/8/26 బోనాలు తేదీ 3/8/26 ఉదయం 9:30కి మరి రంగుల పరిశ్రమాన్ని 10:30 నిమిషాలకి అమ్మవారి గజాది రోహణ మహోత్సవ కార్యక్రమం జరుగు. తెలంగాణలోనే అత్యంత వైభవంగా జరుగు ఈ జాతర సుమారుగా 40 నుండి 45 లక్షల వరకు కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకుని మరి ఇచ్చేస్తారు అనేది మనందరికీ కూడా తెలుసు. ఆషాఢ జాతరలో పాల్గొను సంబంధిత ప్రభుత్వ శాఖల వారు ఆషాఢ జాతర బోనాల పండుగకు మరి అన్ని రకాల ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత మనకుంది. మరి దేవాలయాలకు, మహామండపములకు, ఆర్టు, ప్రహరీ గోడలు, సాలహారము, శ్రీ వీరభద్ర సహిత మహాకాళేశ్వర, శ్రీ మాతా
నాగేశ్వరి, శ్రీ గడ్డు మారేమ్మ, శ్రీ బంగారు మైసమ్మ దేవాలయాలకు మూర్తి రంగులు వేయడం జరుగుతుంది. ఆషాఢ జాతర ప్రచారం గురించి పాలుపోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్స్, స్లైడ్స్ ద్వారా జంట నగరంలో మరియు తెలుగు రాష్ట్రముల జిల్లాల ప్రజలకు సమాచారం కూడా తెలియజేస్తున్నాము. దాతలు మరియు ప్రముఖుల కోసం ఆలయ చరిత్ర, జాతర విశేషాలతో కూడిన బుక్లెట్స్ కూడా తయారు చేస్తూ ఉన్నాం. కలకత్తా డెకరేషన్ భక్తుల సౌకర్యము గుర్తించి కలకత్తా మాదిరి పందిళ్లతో కూడినటువంటి క్యూ లైన్స్ 6, దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేక డెకరేషన్ మరియు వాటర్ ప్రూఫ్ షెడ్స్ ఏర్పాటు చేస్తున్నాము. ఓట్లు ఎత్తుకొని వచ్చే స్త్రీలకై ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేస్తున్నాము. వయోవృద్ధులకు, వికలాంగులకు మరి వికలాంగుల గురించి ఈ అమ్మవారి దర్శనమై ప్రత్యేక ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆలయ రోజు 19/7/26 ఘటోత్సవం ప్రారంభం నుండి 3/8/26 వరకు 16 రోజులు ఆలయంలో సర్వాంగ సుందరంగా అమ్మవారి గర్భాలయము, మహామండపము, కళ్యాణ మండపములను పూలతో పూర్తిగా అలంకరించడం జరుగుతుంది. దేవాలయ ప్రాంగణం మొత్తాన్ని కూడా విద్యుత్ దీపాల అలంకరణతో సుందరంగా తీర్చిదిద్దడం కూడా జరుగుతుంది. జాతరకు వస్తున్న భక్తుల క్యూలైన్లలో మరి త్రాగునీరు అందించుట, భక్తులకు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఏర్పాటు ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.